వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లోని దారుణం. సినిమా శైలిలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో వైద్యుల నిర్వాహం. వైద్యం కోసం వచ్చిన చిన్నారి అన్విక మృతి. కంటిలో నలక పడిందని హాస్పిటల్ కి తీసుకొచ్చిన తల్లిదండ్రులు. కంటిలో నలుకను తీసేయాలంటే సర్జరీ చేయాలని సూచించిన వైద్యులు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్వికను ఆనంద్ ఐ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సర్జరీ చేసే ముందు పాప అన్వికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో అన్వికను ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్ తల్లిదండ్రులు తెలియకుండానే రెయిన్బో హాస్పిటల్ కు తల్లిదండ్రులకు తెలియకుండానే తరలించారు. రెయిన్బో హాస్పిటల్ వైద్యులు పాప స్పృహలో లేదని నిర్ధారించారు. పాపను తీసుకువెళ్లాలని బంధువులకు సూచించారు. మేము వచ్చింది ర్యాబిటోలో వచ్చిన దాని బిల్లు అది టైం కూడా ఉంది సార్. మేము వచ్చిన టైం కావాలంటే సీసీ కెమెరాల టైం కూడా తీసుకుంటాం. వాళ్ళు 10:30కి ఎట్లా అడ్మిట్ అయినా అనేది మా పాప రావాలి, వెంటనే మా పాప రావాలి, డాక్టర్లు అందరూ రావాలి. అప్పుడు వాళ్ళకి ఏం తాగుతాం, ఏం పోరాడతాం, ఏం చేస్తారు వచ్చేయండి. డాక్టర్ రావాలి, ఇంటికి డాక్టర్లు అందరూ ఇంటికి రావాలి. మేము బయటికి ఎందుకు పోతాం? మాకు న్యాయం జరగాలి, డాక్టర్లు ఇంటికి రావాలి, మా పాప రావాలి. ట్రీట్మెంట్ చేసే చేస్తాం. మా పాపని న్యాయం చేసింది అది ఇంటికి రావాలి. ఏం చేయాలని నేను చేస్తాను. అదే బిడ్డ అదే బిడ్డ నాకు కావాలి, ఆ బిడ్డ నాకు కావాలి, డాక్టర్లు రావాలి. మేము రాగానే ఓటీలోకి పైసలు 3,000 కడితే 7 గంటలకు బిల్ ఇచ్చారు. సాయంత్రం 7 ఇచ్చారు. పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఇచ్చారు. ఇది మళ్ళీ మెడిసిన్ బిల్లు కూడా ఎలాంటిది కూడా అలా ఫార్మసీ బిల్లులో లేదు. కానీ మళ్ళీ ఆపరేషన్ మాత్రం చేయాలి. ఇవాళ 12 మధ్యాహ్నం నేను వచ్చి చెకప్ చేసుకుంటే వాళ్ళు ఇవాళ డేట్ ఇచ్చారు 12కి. నిన్న ఆల్రెడీ భోజనం చేశారు కాబట్టి మార్నింగ్ ఉపవాసంతో తీసుకురమ్మని చెప్పారు. 6 నుంచి ఏం తినకండి, 12కి వచ్చిన తర్వాత అడ్మిట్ అవ్వాలని. అడ్మిట్ అయిన తర్వాత రాయాల్సింది. అడ్మిట్ కాకముందే 10:30కి వచ్చేసి అడ్మిట్ అయినట్టు ఇలా రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు 7 గంటలకు వీళ్ళందరూ పెద్ద మనుషులు వచ్చి మాట్లాడిన తర్వాత నలకపడిందని చందనగర్లో సేమ్ బ్రాంచ్ అక్కడ ఉంటుంది, సబ్ బ్రాంచ్. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇక్కడికి పంపించారు. ఇక్కడ కంట్లో నలకపడిందని ఆపరేషన్ తీసుకెళ్ళి మాకు పాపను చంపేసి మాకు పాపను చూపిస్తలేదు. మాకు ఇప్పటిదాకా ఇక్కడ నుంచి చంపేసి వేరే హాస్పిటల్ తీసుకేసి ట్రీట్మెంట్ అవుతుందని చెప్తున్నారు కానీ మా పాపను చూపిస్తలేరు, కండిషన్ చెప్తలేరు. అదే సార్ జరిగింది. వేరే హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ ఎల్బీ నగర్. అక్కడ డాక్టర్లు వాళ్ళు ఏమంటున్నారంటే నో మోర్ కేసెస్ అని చెప్తున్నారు, నో మోర్ అని చెప్తున్నారు.
ఇక్కడ వీళ్ళేమో బ్రెయిన్ డెడ్ అయింది, ఏది లేదు, స్వతహా ఏది లేదు అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళేమో ఆల్రెడీ వెంటిలేషన్ మీద అని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఏం చెప్పారంటే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ జరిగేటట్టు ఏం కనిపిస్తలేదు. అక్కడ డాక్టర్లు ఏమంటున్నారు, మీరు రండి, మీకు కౌన్సిలింగ్ ఇస్తాం, అసలు ఏమైంది పేరెంట్స్ రండి అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ యజమాని ఏం పట్టించుకుంటలేదు. సార్ మేము వచ్చింది 12కి, మేము అడ్మిట్ అయినట్టు మాకు చూపించింది 10:30కి, డిశ్చార్జ్ అయినట్టు 2కి మెన్షన్ చేశారు. వాళ్ళు డిశ్చార్జ్ అయింది 3:30కి 4కి. డిశ్చార్జ్ కాలేదంటే మీ సైన్ కూడా డిశ్చార్జ్ వాళ్ళే చేసుకున్నారు, చెప్పకుండా తీసుకెళ్లారు. రిపోర్ట్స్ ఇవ్వలేదు, బిల్స్ నాకు బిల్ అయితే ఒకటి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా హాస్పిటల్ ఏ డాక్టర్ లేదు సార్. ఇలాంటి మాకు కామన్ అని చెప్తున్నారు. మాకు న్యాయం కావాలి, పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేయాలి. సార్ మాది వరంగల్ మహబూబాద్ డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి వచ్చాను. నా పేరు రవి.